హలో అండి అందరికీ. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక విచిత్ర పరిస్థితి అయితే ఎదురుకావడం జరిగింది. ఆ పరిస్థితి ఏంటంటే, సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ హాస్టల్ని సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా సందర్శించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలా సందర్శిస్తే అక్కడున్న ఏదైతే పనిచేసేటోళ్ళు పిల్లలకి మరే సరైన సౌకర్యాలు అందిస్తారు, మెరుగైన వసతులు అందిస్తారు అని చెప్పేసి మంత్రులు ఎలక్ట్నెస్ కోసం అప్పుడప్పుడు హాస్టల్ని అయితే సందర్శిస్తూ ఉంటారు అనమాట. ఈ సందర్భంగా అనిత గారు కూడా దగ్గరలో ఉన్న ఒక బాలికల హాస్టల్ని అయితే సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడున్న పరిస్థితులు, ఫుడ్ ఎలా ఉంది, వాటన్నిటిని విషయాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారనమాట. అయితే ఈ సందర్భంలో ఆమె కూడా ఫుడ్ నాణ్యతను తెలుసుకునేందుకు ఆమె కూడా అక్కడే భోజనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకుని భోజనం చేస్తున్న సందర్భంలో ఆమె ప్లేట్లో ఒక రకంగా బొద్దింక వచ్చిందనమాట. ఆమె ప్లేట్లోనే బొద్దింక వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎలాంటి మంచి ఫుడ్ అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఏంటంటే, ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్పేసి ప్రజలకు చెప్పాలనుకుంటే ఆఖరికి ఆమ్ప్లేట్లోనే ఇట్లా బొద్దింక రావడం అనేది ఒక రకంగా ఆమెకి అక్కడున్న వాళ్ళని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమెకు కూడా ఒక రకమైన గిల్టీ అనే అనిపించిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే సాక్షాత్తు ఒక హోం మంత్రి భోజనం చేస్తుంటేనే ఆమె ప్లేట్లోకి బొద్దింక రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా ఏంటంటే, నేషనల్ మీడియా ఫోకస్ చేస్తే నేషనల్ మీడియాలో కూడా ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఒక మంత్రి భోజనం చేస్తుంటే మంత్రి ప్లేట్లోకి బొద్దింక వచ్చిందంటే అక్కడ సౌకర్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అంశం అనేది పెద్ద స్థాయిలో వైరల్ అయిందనమాట. మరి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అందించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.